ఈరోజు ఊరు నుంచి మా తమ్ముడు వస్తే సరే బయట క్లైమేట్ కూడా చాలా చల్లగా ఉంది. ఈ క్లైమేట్కి వేడి వేడిగా చికెన్ చపాతీ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. వాడికి కూడా ఆ కాంబినేషన్ చాలా ఇష్టం అని చెప్పేసి చికెన్ తెప్పించి చికెన్ వండుదామని చెప్పి కిచెన్లోకి వెళ్ళాను. ఇంతలోనే మా సుపుత్ర రత్నం వచ్చేసి ఏం చేస్తున్నావు మమ్మీ అన్నాడు. చికెన్ కర్రీ చేస్తున్నానా అంటే వద్దు మమ్మీ నువ్వు చేయకు అన్నాడు. ఏమైందానా అంత సడన్గా చేయకు అంటున్నావు అంటే లేదు నేను మామయ్యతో చేయించుకుంటాను అన్నాడు. ఈరోజే కదరా వచ్చాడు ఎందుకు మామయ్యని డిస్టర్బ్ చేయడం, నేను చేస్తాలేనా అంటే వద్దు వద్దు నేను మామయ్యతోనే చేయించుకుంటాను, నీకన్నా మామయ్య అయితే చాలా బాగా చేస్తాడని చెప్పి పట్టుబట్టి మరి వాళ్ళ మామయ్య చేత చికెన్ కర్రీ చేస్తున్నాడండి. పెద్దలు ఊరికే అనలేదు పొరుగింటి పుల్లగూర రుచిగా ఉంటుందని చెప్పి. అది నాకు ఇప్పుడే అర్థమైంది. ఇన్ని రోజులేమో నేను చేస్తే మమ్మీ చాలా సూపర్ అని చెప్పేవాడు. ఈరోజు నీకన్నా మామయ్య బాగా చేస్తాడని చెప్పి వాళ్ళ మామయ్య చేత చికెన్ చేయించుకొని తిన్నాడు. మరి ఒక చపాతి ఎక్స్ట్రా కూడా తిన్నాడండి. ఏ మాటకు ఆ మాటే చెప్పాలి. నిజంగానే చికెన్ కర్రీ మాత్రం చాలా బాగా కుదిరిందండి. అందరం కూడా చాలా తృప్తిగా తిన్నాము.